హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం మైదా పిండి పంచదార వాడకుండా చేసే 2 రకాల హెల్దీ ఎగ్లెస్ కేక్ రెసిపీస్ని చూద్దాము. రాగి పిండి బెల్లంతో చేసే కేక్ రెసిపీ చూడండి. రాగి పిండితో కూడా కేక్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే గోధుమ పిండి బెల్లంతో చేసే ప్లమ్ కేక్, ఈ కేక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ముందైతే మనం ఈ గోధుమ పిండి కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో 3/4 కప్పు తురిమిన బెల్లం వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించడానికి 1/2 కప్పు వేడివేడి నీళ్లు పోసుకోవాలి. వేడి నీళ్ళు పోస్తే బెల్లం త్వరగా కరుగుతుందండి. ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం సేపటికి బెల్లం చక్కగా కరిగిపోతుంది. ఈలోపు మనం ప్లమ్ కేక్కి ఒక మసాలా పౌడర్ని తయారు చేసుకుందాము. దీనికోసం 3 యాలకులు, 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే చిన్న ముక్క జాజికాయ తీసుకుని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే కేక్ టిన్ని కానీ ఏదైనా అడుగు మందం గల గిన్నెని కానీ నూనెతో కొంచెం గ్రీస్ చేసుకోండి. ఇక్కడ నేను 6 ఇంచ్ కేక్ టిన్ తీసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది వేసుకోండి, లేకపోతే కొంచెం మైదా పిండితో డస్టింగ్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా గ్రీస్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే కుక్కర్లో స్టాండ్ కానీ ఏదైనా ప్లేట్ కానీ ఉంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి, మీరు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, 1 చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ప్లమ్ కేక్ మసాలా పౌడర్ కూడా వేసుకుని జల్లించుకోవాలి. ఈ మసాలా పౌడర్కి బదులుగా మీరు కేవలం దాల్చిన చెక్క పొడి కానీ యాలకుల పొడి కానీ వేసుకోవచ్చు. ఇలా జల్లించేసుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు, అలాగే 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, అలాగే మరొక టేబుల్ స్పూన్ బ్లాక్ కిస్మిస్ ఉంటాయండి, ఇవి సీడ్లెస్ తీసుకోండి. 3 లేదా 4 పండు ఖర్జూరాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ టూటీ ఫ్రూటీ కూడా వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర ఇందులో ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. మరొక బౌల్లో 1/3 కప్ అంటే 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ, 1/2 కప్ కంటే కొంచెం తక్కువ ఏదైనా ఫ్లేవర్ లేని నూనెని తీసుకోవచ్చు. అలాగే 1/3 కప్ పెరుగు, 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, అలాగే మనం కరిగించి పెట్టుకున్న బెల్లంని ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి. ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో మనం వేసిన పెరుగు రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా వేసేయద్దు. ఇలా బాగా కలిపేసుకొని గోధుమ పిండి డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ని ముందే ఇలా గోధుమ పిండిలో కలుపుకుంటే కేక్ బేక్ అయిన తర్వాత అడుక్కి వెళ్ళిపోకుండా ఉంటాయి. చూడండి, కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకని 2 టేబుల్ స్పూన్ల పాలు పోస్తున్నాను. ఈ పాలు కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, మరీ చిక్కగా కాదు, అలానే మరీ పల్చగా కాదు. ఈ కేక్ బ్యాటర్ని గ్రీస్ చేసుకున్న కేక్ టిన్లోకి వేసేసుకోవాలి. మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా 2-3 సార్లు ట్యాప్ చేసుకొని పైనుంచి మరికొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. మొత్తం ఇక్కడ నేను 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ని యూస్ చేశానండి. ఇప్పుడు నిదానంగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఏమైనా గ్యాప్స్ ఉంటే ఇలా పేపర్తో క్లోజ్ చేసేసుకోండి. ముందు ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి 45 to 50 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి మధ్యలో చెక్ చేసుకోండి. నాకైతే 50 మినిట్స్ టైం పట్టింది కంప్లీట్గా బేక్ అవ్వడానికి. టూత్పిక్తో గుచ్చి చూసారంటే ఏమీ అంటుకోకుండా వచ్చింది అంటే కేక్ బేక్ అయినట్లే. ఇప్పుడు నిదానంగా బయటకు తీసుకోవాలి. చూడండి చక్కగా వచ్చిందో కదా కేక్. బయటకు తీసుకొని కేక్ డ్రై అయిపోకుండా క్లాత్తో కవర్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో కొంచెం ఎడ్జెస్ని లూజ్ చేసుకోండి. ఇప్పుడు పైన ఒక ప్లేట్ నుంచి బోర్లించామంటే కేక్ ఈజీగానే వచ్చేస్తుంది. ట్యాప్ చేయకుండానే ఈజీగా వచ్చేసిందండి. బటర్ పేపర్ తీసేసుకొని మరొక ప్లేట్ నుంచి రివర్స్ చేసుకోవాలి. అంతేనండి, ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. నేను కొన్ని చెర్రీస్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి కేక్ పైన గార్నిషింగ్ పెడుతున్నాను. చూసారు కదా ఎంత బాగుందో కేక్. ఒక పీస్ని కట్ చేసి చూద్దాము. మనం గోధుమ పిండి బెల్లంతో చేసినా కానీ కేక్ చాలా ఫ్లఫీగా వస్తుందండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది.
ఈ క్రిస్మస్కి లేదంటే న్యూ ఇయర్కి మీరు కూడా ఈ హెల్దీ కేక్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం రాగి పిండి బెల్లంతో కప్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా గిన్నెలోకి 1 కప్పు సన్నగా తురిమిన బెల్లం పొడి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దండి, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇలా కరిగించుకొని ఈ బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. ఇలాంటి చిన్ని గిన్నెలు తీసుకుని ముందు నూనెతో గ్రీస్ చేసుకోవాలి. ఇలాగే అన్ని గిన్నెల్ని ముందు నూనెతో గ్రీస్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క గిన్నెలో 1 స్పూన్ గోధుమ పిండి వేసుకుని ఈ పిండిని గిన్నెకి అంతా పట్టించాలి. చూడండి, ఈ విధంగా పట్టించి ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. మరొక గిన్నెలో వేసుకుని సేమ్ ఇలాగే ఈ గిన్నెకి కూడా ఈ పిండిని అంతా డస్టింగ్ చేసుకోవాలి. ఇలా అన్ని గిన్నెలు చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మనకి మార్కెట్లో ఈ విధంగా కప్ కేక్స్ లైనర్స్ దొరుకుతాయండి, అవైనా వాడుకోవచ్చు. గిన్నెని కొంచెం నూనెతో గ్రీస్ చేసి ఈ పేపర్ వేసుకున్నా సరిపోతుంది. కేక్ని బేక్ చేయడానికి అడుగు మందం కల గిన్నె కావాలి. దీనికోసం నేను కుక్కర్ తీసుకున్నానండి. స్టాండ్ని పెట్టేసి దీనిపైన ఒక ప్లేట్ని పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. స్టాండ్ లేని వాళ్ళు ఈ ప్లేట్ని బోర్లించి వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని తయారు చేసుకుందాము. మిక్సింగ్ బౌల్లో 1/2 కప్పు ఫ్లేవర్ లేని నూనెని వేసుకోవాలి. అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. అలాగే మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. వేడి మీద వేసుకోకూడదు, పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కానీ యాలకుల పొడి కానీ వేసుకోవచ్చు. మనం ఎగ్లెస్ కేక్ చేస్తున్నాం కాబట్టి యాలకుల పొడి వేసుకున్నా సరిపోతుంది. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి డైరెక్ట్గా వేయొద్దు, రూమ్ టెంపరేచర్లోకి వచ్చాకనే వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడలో 1 కప్పు రాగి పిండి, బయట కొన్నదైనా పర్లేదు, ఇంట్లో తయారు చేసిందైనా పర్లేదు, 1 కప్పు గోధుమ పిండి, అలాగే 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్. కోకో పౌడర్ వేయడం వల్ల చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందండి కేక్కి. మీ దగ్గర పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే 2 చిటికెల ఉప్పు కూడా వేసి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ బాగా సాఫ్ట్గా వస్తుంది. అలాగే పిండి కూడా ఉండలు కట్టకుండా బాగా ఈజీగా కలుస్తుంది. ఇలా జల్లించేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ని ఎప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకొని మనం డస్టింగ్ చేసి పెట్టుకున్న గిన్నెల్లోకి ఈ కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి. మరి కప్పు నిండుగా వేసేసుకోవద్దు, సగం వరకు వేసుకుంటే కేక్ బేక్ అయిన తర్వాత పొంగిపోకుండా ఉంటుంది. మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్తో ఇలాంటి గిన్నె సైజ్ కప్ కేక్స్ 10 వస్తాయండి. దానికి తగ్గట్టుగా మీరు కేక్ బ్యాటర్ని తయారు చేసుకోండి. మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా ట్యాప్ చేసుకుని మనం ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోకి ఈ గిన్నెలు పెట్టేసి మూత పెట్టేసి, మూతకి ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటిని పేపర్తో క్లోజ్ చేసేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో 30 నుంచి 35 మినిట్స్ వరకు టైం పడుతుంది ఇవి బేక్ అవ్వడానికి. మనం తీసుకునే పాత్ర సైజుని బట్టి అలాగే ఫ్లేమ్ని బట్టి టైం కొంచెం తక్కువ కానీ ఎక్కువ కానీ పట్టొచ్చు. 20 మినిట్స్ దగ్గర ఒకసారి మధ్యలో చెక్ చేసుకోండి. నాకైతే 30 మినిట్స్లో ఇవి చక్కగా బేక్ అయిపోయాయి. ఒక టూత్పిక్ తీసుకుని మధ్యలో గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా రావాలి. అన్ని కప్ కేక్స్ని ఒకసారి చెక్ చేసుకుని ఏమీ అంటుకోకుండా వచ్చేస్తుంది కదా, అంటే చక్కగా బేక్ అయినట్లే. ఈ విధంగా చెక్ చేసుకుని వీటిని బయటకు పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. నేను మిగిలిన పిండితో కూడా కేక్స్ని మరొక గిన్నెలో బేక్ చేశాను. ఇవి కూడా చక్కగా బేక్ అయిపోయాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో కొంచెం ఎడ్జెస్ని లూజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్కడ అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. చూడండి, చక్కగా వచ్చేసిందో కదా కేక్. కప్ కేక్ లైనర్ వేస్ట్ చేస్తే పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా పంపించినప్పుడు వాళ్ళకి చేత్తో పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఇలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. అంతేనండి, రాగి పిండి బెల్లంతో చేసిన చాక్లెట్ కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. కేక్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా కప్ కేక్స్ అయినా చేసుకోవచ్చు, లేదంటే సింగిల్ కేక్ లాగా కేక్ టిన్లో సింగిల్ కేక్ లాగా అయినా బేక్ చేసుకోవచ్చు. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.